నమస్కారం. గత 4 రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వివిధ వర్గాలకు సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి లోక్సభకు పోటీ చేసే అవకాశం రానందుకు, అక్కడ 3 సంవత్సరాలుగా అన్ని వర్గాలతో మమేకమవుతూ అన్ని సమస్యల పట్ల సమాధానం కోసం ప్రయత్నిస్తూ అనేక సమస్యల పరిష్కారం చూపెట్టిన నాకు అవకాశం రానందుకు మీలో చాలా మంది బాధపడి కలత చెంది నాకు ఫోన్లు చేశారు. మీ ఆవేదన చూసి నేను మీలాంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొన్నందుకు ముందుగా నేను సంతోషపడుతున్నాను. విశాఖ అభివృద్ధికి, విశాఖ ప్రజల సేవకి గత 3 సంవత్సరాలు విశేష కృషి చేసినందుకు నేను సంతోషపడుతున్నాను. కానీ అక్కడ లోక్సభ పోటీ చేయకపోవటానికి అవకాశం రాలేదు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మనం చేసిన సేవ నిస్వార్థమైనటువంటి సేవ, ప్రజలకు మంచి జరగాలి అని చేసినటువంటి సేవ, విశాఖ అభివృద్ధికి నడుం బిగించాలి అని మనందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం. కానీ అదేదో వృధా అయిపోయిందని మీరెవరైనా తలస్తే అది చాలా పొరపాటు. అటువంటి సేవ చేసినందుకు సంతోషిస్తున్నాను. ఇది కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఎన్నికలన్నవి రాజకీయాల్లో ప్రధానం. కానీ మన కమిట్మెంట్ అన్నది, జీబీఎల్ ఫర్ వైజాగ్ అన్నది అది నిరంతర ప్రక్రియ. ప్రజా సేవ, విశాఖ అభివృద్ధి అన్నవి ఒక కమిట్మెంట్తో చేసేవి. సో కాబట్టి త్వరలోనే విశాఖకు వచ్చి మీ అందరినీ కలిసి, మీ అందరితో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడి, భారతీయ జనతా పార్టీ జెండా విశాఖపట్నంలో భవిష్యత్తులో కూడా రెపరెపలాడేలా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు సేవ చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించుకుందాం. విశాఖ అభివృద్ధి మన లక్ష్యం. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు సేవా హీ సంఘటన్ అంటే ఆర్గనైజేషన్, పార్టీ అన్నది ప్రజలకు సేవ చేయడం కోసం ఉంచినటువంటి ఒక ప్రక్రియ అని మనకి ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారమే ప్రజా సేవని కొనసాగిద్దాం. విశాఖ అభివృద్ధికి మనందరం పాటుపడదాం. భారతీయ జనతా పార్టీని విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం మనందరం కలిసి చేద్దాం. విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖపట్న అభివృద్ధికి మీ అందరితో కలిసి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. జై బీజేపీ, జై విశాఖ, జై హింద్. నమస్కారం.